భార్యాభర్తలు పండక్కి స్కూటర్ మీద అత్తగారింటికి వెళ్తుంటారు. బైకు భార్య నడుపుతుంటే వెనకాల భర్త కూర్చున్నాడు. శ్రీధర్, ఏమోయ్, నాకు ఇంటి దగ్గర చాలా పనులున్నాయి, పండక్కి నువ్వు ఒక్కదానివే వెళ్ళి రావచ్చుగా. లక్ష్మి, నాకు తెలుసులే, నేను అక్కడ ఉంటే నీ ఆటలు సాగమని. అలా అంటున్నారు. శ్రీధర్, నీ బతుకంతా నన్ను అనుమానించడమేగా. ఒక అందమైన అమ్మాయి వెళ్తుంటే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. లక్ష్మి, చూసింది చాలే కానీ ఇటు తిరుగు. శ్రీధర్, ఎలా కనుక్కున్నావు? లక్ష్మి, ఇలాంటి తింగర వేషాలు వేస్తారనే హెల్మెట్ వెనకాల కెమెరా పెట్టాను. డాక్టర్, అదేమిటమ్మా, ఇతను మీ ఇంట్లో దొంగతనానికి వచ్చాడని సావగొట్టి మళ్ళీ మీరే ఆసుపత్రికి తీసుకొచ్చారు. పార్వతి, ఇతడు దొంగ కాదండి, మా అల్లుడు. రాత్రి మా ఇంటి గోడ దూకుతుంటే దొంగ అనుకొని ఇంట్లో అందరం కలిసి ముసుగేసి సావగొట్టాం. డాక్టర్, ఇంటి అల్లుడై ఉండి గోడ దూకి వెళ్ళటం ఏంటయ్యా? అల్లుడు, ఆషాఢ మాసం కదా సార్, అత్తింటికి రానివ్వరని. ఆనందం, హలో, నేనంటే నీకు అసలు లెక్క లేకుండా పోయింది. గంట నుండి కాలింగ్ బెల్లు కొడుతుంటా, తలుపు తీయలేదు. ఏం చేస్తున్నావు లోపల? కాంతం, మళ్ళీ తాగి వచ్చావా? ఆనందం, నేనంటే ఎంత ప్రేమే నీకు, కిటికీలోంచి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? కాంతం, నీ ముఖం చూపించుకొని సావుబాది మా పుట్టింట్లో దింపి వెళ్ళావు. మిక్కిలిగా తాగి బురదగుంటలో పడి సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చా? ఆనందం, ఇది మా తాగేవాళ్ళు తప్పు కాదు బంగారం, మందు అమ్మే ప్రభుత్వాన్ని.